నమస్తే, నేను మీ సతీష్. అమరావతి పునః ప్రారంభ పనులు నిన్న ప్రారంభమైనాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. అయితే అమరావతి అనేటువంటిది కేవలం భ్రమరావతి మాత్రమే. అది సైద్ధాంతికంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం సాధ్యమయ్యేటువంటి పని కాదు. మేము అమరావతికి వ్యతిరేకం కాదు. ఇదంతా కూడా ఏమిటంటే రైతులని మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతోటి చేస్తున్నటువంటి ఒక కొత్త దోపిడీ అంటూ కూడా వైసీపీ దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి నిన్న అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావచ్చు, మరి దానిపైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిస్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నిన్న మనం చూసాం ఏదైతే కనుక అమరావతి పునర్నిర్మాణం పనులు మరి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్కడ పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ప్రధాని మోడీ చేతుల మీదుగా, మరి అలాగే ఆ వేదిక పైన జరిగినటువంటి పరిణామాలు కావచ్చు. అయితే ఈ అమరావతి పనులు ప్రారంభించటం ఇదంతా కూడా ఒక కొత్త దోపిడీకి చంద్రబాబు నాయుడు తెరలేపుతా ఉన్నారు. గడిచిన 5 ఏళ్ళు అంటే 2014 నుంచి 19 వరకు పూర్తి చేయలేనటువంటి పనులను ఇప్పుడు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పడం అంటే ఊహాగానాలతోటి, ఊహా చిత్రాలతోటి ప్రజల్ని మోసం చేయడమే అంటూ అంబటి రాంబాబు వైసీపీ నేత ఏదైతే కనుక విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? అంటే మీకు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అండి, అంబటి రాంబాబు గారి మీద నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉందండి. ఎందుకంటే అతను బోళా మనిషి, కళాకారుడు. ఆ మధ్య సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ చేసాడంటే మంత్రి హోదాలో ఉండి అంత వయసు ఉండి కూడా ఎక్కడా భేషజం లేకుండా ఎంటర్టైన్మెంట్గా చేసాడు. మనం ఒక్కొక్కసారి ఆయన మాట్లాడే మాటల్లో చిరాగ్గా అనిపిస్తాయి, కానీ పార్టీ వాళ్ళకి ఎలాగ డెఫినెట్ కోపంతో మాటలు కూడా ఏటీ ఇలా మాట్లాడుతున్నాడో అని అనిపిస్తాయి. కానీ ఆయన తప్ప గతి లేదు వాళ్ళకి. ఇప్పుడు అందరూ పోయిన వాళ్ళు పోగా మేజవాణి బృందం మిగిలింది, కిళమెక్కిన తప్పేళాలో మూతలు లేని మరసెమ్ములు మిగిలినాయి. అక్కడ ఆ ఉన్నట్లో కొంచెం మంచి పాత్ర ఈయనే. ఎవడు మాట్లాడతానికి నోరు వస్తుందండి, ఎవరికన్నా మాట్లాడితే బూతులే కదా ఎవరికన్నా వచ్చింది. అందులో సరైన స్పోక్స్ పర్సన్ ఎవడన్నాడో అలాంటి వాళ్ళు అందరూ నోరు మూసుకుంటారు. ఎవడి మీదైనా ఎదురు అడ్డగోలుగా వాదించమంటే, అబద్ధాలు చెప్పమంటే మాత్రం చెప్పేవాళ్ళు ఉంటారు తప్ప సహేతుకమైన విమర్శ, నిశ్చితంగా విమర్శించే వాళ్ళు లేరు అక్కడ. అసందర్భ ప్రాలాపన పేలి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందులో వాళ్ళందరిలో ఎంతో కొంత బెటర్ అయినా ఈయనకి తప్పదు. దాని గురించి మాట్లాడాలి, ప్రెస్ మీట్ పెట్టమని చెప్తారు, పెట్టి ఏదో చెప్పాలి. మరి అతను తప్పదు. ఆయన మాట్లాడుతున్నది అంతా తప్పు, మనం ఇలా మాట్లాడకూడదని ఆయనకి తెలుసు. కానీ ఏం చేస్తాడు? ఇప్పుడు అక్కడ దాన్ని ఏదో విమర్శ చేయాలి, నోరు మూసి కూరుకోకూడదు. నోరు మూసి కూరుకుంటే మోడీ గారు అంటే భయం అంటారు. జగన్ మాట్లాడచ్చు కదా. ఇప్పుడు జగనే కదా బాధ్యుడు. అంబటి రాంబాబు గారు ఏమి వద్దండో అమరావతిని. ఆ ప్రాంతం డెవలప్ అయితే ఆయన ఎందుకు వద్దంటాడు? ఆ ప్రాంతానికి సంబంధించిన అయ్యి ఉండి అతను ఏమైనా నచ్చదా నష్టం ఆయనకి ఏమన్నా? ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసుగా ఆయన ఏమంటే ఆ నాయకుడి నిర్ణయాన్ని సరసా వహించారు అంతే వాళ్ళు. ఇప్పుడు అక్కడ మనం అందరం కూడా ఈయన తిట్టుకుంటాం. జగన్ ఎలాగే తిడతారు. జగన్తో పాటు ఆయన నిర్ణయానికి మద్దతు ఇచ్చిన వాళ్ళే వీళ్ళకి తిడతారు. అందరూ ఘోరంగా ఓటమి పాలయ్యారు. వాళ్ళ నుంచి బయటకు వచ్చిన లావు కృష్ణదేవరాయలు చూడండి ఎంత బాగా నెగ్గాడు. ఆ వాళ్ళు కూడా దమ్ముగా ధైర్యంగా వెళ్ళి రైతుల శిబిరాలకు వెళ్ళి సందర్శించి వాళ్ళకి మద్దతు ప్రకటించాడు. ఆయన ఏం పేయగలిగారు? వీళ్ళు కూడా అంత ధైర్యంగా చేయాలి, చేయలేకపోయారు. ఏదో బానిస మనస్తత్వంగా బానిసలాగా వ్యవహరించారు. బానిసల స్వర్గంగా భావించారు దాన్ని, జగన్మోహన్ రెడ్డి హయాంని. ఇక ఇది మళ్ళీ మోసం చేయడం ఏంటి? అసలు మీరు ఏం చేశారు? 5 ఏళ్ళు మీకు ఛాన్స్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయాడు. అమరావతి రాజధాని, మీరు అమరావతి రాజధాని అని చెప్పారు. అక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పారు. పెన్షన్లు పెంచుతామని చెప్పారు అక్కడ. అలాగే స్థలాలు, గజాలు కూడా పెంచుతామని చెప్పారు. ఇంతకన్నా బాగా కడతామని చెప్పారు లేదా? మరి ఎందుకు చేయలేదు? పైగా ఆ రైతులు త్యాగాన్ని మీరే 30,000 ఎకరాలు కావాలని చెప్పారు. వాళ్ళు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికి మీరు పూర్తిగా మద్దతు ఇస్తున్నామన్నారు ఆయన చేస్తున్న దానికి. మరి మీరు మాట ఎందుకు మార్చారు? చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా కట్టలేకపోతే మీరు బాగా కట్టచ్చు కదా. మొత్తానికే మీరు ఎగ్గొడతానికే 3 రాజధానులనే ముదనష్టపు ఆలోచన పెట్టుకుని 3 రాజధానులు లేదు, ముదనష్టం లేదు, ఏమీ లేదు. మీ పెండాకూడి శార్థం మిగిలింది ఎవరో కావడం అన్నట్టుగానే. ఏంటండి ఎవరో కావడం అంది, ఆడ పెండాకూడి ఆడ శార్థం అంది. అలాగే అప్పుడే 3 రాజధానులు అన్నప్పుడు అచ్చం అలాగే చేశాడు. ఆ ఉన్న రాజధానిలో పోనీ 3 రాజధానిలో అమరావతి కూడా రాజధాని కదా. మరి అక్కడ రోడ్లు తవ్వుకుపోతుంటే ఎందుకు కూరుకున్నారు? పైపులు అక్కడ నిర్మాణ సామాగ్రి ఎత్తుకెళ్ళిపోతుంటే ఎందుకు కూరుకున్నారు? అసంపూర్తిగా 60%, 70% ఇంచుమించుగా రెడీ టు ఆక్యుపై కింద ఉన్న తయారైన పూర్తి శాతం పూర్తి అయినట్లు కూడా మీరు ఎందుకు నివాసయోగ్యంగా తీసుకోలేదు? దీనికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ మీరు అమరావతి మీద మాట్లాడడానికి
ఒక్క మాట మాట్లాడడం కూడా అర్హత లేని మనుషులు మీరు అమరావతి పేరుతో దైవదోషం చేసినట్టే మీరు నమ్ముతున్న ఏ దైవానికైనా సరే, ముస్లిమా, మహమ్మద్దా, లేకపోతే క్రైస్తా, లేకపోతే రాముడా, ఎవరైనా సరే మీరు ఆయా దైవాలకు ద్రోహం చేసినట్టే అమరావతి విమర్శిస్తే. ఎందుకంటే మీరు అంత దుర్మార్గం చేశారు, ఆ రైతుల శోకానికి కారణం అయ్యారు మీరు. ఆ శోకం శాపమైపోయి మిమ్మల్ని ఇప్పుడే వదలదు, అది కనీసం 15 ఏళ్ళు పట్టుకుని ఉంటుంది మీకు. మీ అరాచకాన్ని మర్చిపోరాలు ఎవరు ఉన్నాయి, కనీసం ఒక తరం గుర్తుపెట్టుకుంటుంది. దాదాపు 30 ఏళ్ళు మీరు గుర్తుండిపోతారు మీరు చేసిన అరాచకాలు. ఈ కూటమి ప్రభుత్వం ఇంకానే అన్ని కోడల్లోనూ మీరు చేసిన అరాచకాల తాలూకు ఫ్లెక్సీలు వేయించి ఉండొచ్చాలా. అడ్వర్టైజ్మెంట్లో డబ్బులు కట్టి ప్రకాష్ ఆర్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఓటింగ్లో పెట్టాలి మీరు చేసిన అరాచకాలన్నీ. డాక్టర్ సుధాకర్ గారికి పెడరెక్కలు విరిచికట్టింది వైజాగ్ ఏరియాలో పెట్టాలి, నర్సీపట్నం హాస్పిటల్ దగ్గర పెట్టాలి, ఆయన విగ్రహం పెట్టాలి నర్సీపట్నం హాస్పిటల్లో. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని చోట్ల కూడా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటికి పట్టుకుని డోర్ డెలివరీ ఇచ్చిన దృశ్యాలన్నీ కూడా అక్కడ పెట్టించాలా. డిజిటల్ టీవీ ద్వారా దృశ్యాలు కూడా చూపించాలా. చలనచిత్రంగా లఘు చిత్రం కింద రూపొందించి వేయించాలా. ఒకటే రెండా మీ అరాచకాలు. రమ్య పీక్ కోసేశారు. సారా మరణాలు ఇవన్నీ నిశ్చలన చిత్రాలుగాను చలనచిత్రాలుగాను చిన్న లఘు చిత్రాలుగాను రూపొందించి రాష్ట్రం అంతా మీ అరాచకాన్ని ప్రతిరోజు ప్రతి సెకండ్ గుర్తు చేయాలా. అయినా మీరు సిగ్గు లేకుండా మాట్లాడతారు, అది వేరే కదా. అమరావతి గురించి ఇవాళ మీరు చేసిన విధ్వంసాన్ని, ఆ విలయాన్ని తట్టుకుని నిలబడి 5 సంవత్సరాల పాటు పోరాటం, వాళ్ళ పోరాట పటిమకి మీరు దాసోహం అనాల. వాళ్ళు ఎంత వేధించారండి, మానసికంగా శారీరకంగా బాధించారు, వేధించారు, వెంటాడారు. వాళ్ళ మీద భౌతిక దాడులు చేశారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు రాళ్ళిచ్చి కొట్టేశారు, కడుపు మీద అనేసాడు ఒక ఆవిడ్ని. ఇలాంటివన్నీ చేసిన తర్వాత మీ వాడు మొఖం సిగ్గు లేకుండా పరదా కట్టుకుపోయాడు మొఖం చూడలేక. వాళ్ళు ఇచ్చిన భూముల్లో మీరు పరిపాలన చేస్తే వాళ్ళని మీరు హింసించారు. ఇన్ని రకాల అరాచకాలు చేసి దాన్ని పాడుపెట్టేసి దాన్ని శుభ్రం చేసి మళ్ళీ రంగులు వేసుకుని ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు. అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఈ దేశ ప్రధానమంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వాములు, ఇక్కడ కూడా వాళ్ళ ప్రభుత్వమే ఉంది, పైన కూడా వీళ్ళ ప్రభుత్వమే ఉంది. రావయ్య బాబు పెద్ద మనిషిగా మీరు ప్రధానమంత్రి అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, దేశం ఇప్పుడున్న పరిస్థితులు ఉద్రిక్తల మధ్య ఆయన వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో గుర్తుపెట్టుకోవాలా. ఇవ్వలేదు ఇవ్వడం ఏంటి, ఇవ్వాల్సింది అయితే ఇచ్చారు, అవసరమైతే మళ్ళీ ఇస్తారు. నీకు చెప్పాలా అంటారు నువ్వు ఇలా మాట్లాడితే. ఎందుకంటే మాకు చెప్పాలా, నీకు చెప్పగలదు. ఎందుకంటే మీరు అమరావతి అనేటువంటి ప్రయారిటీ కాదు, అమరావతి మీద మాట్లాడే హక్కు మీకు లేదు. ప్రశ్నించే హక్కు మాట దేవుడు కాదు, మాట్లాడే హక్కు వెళ్ళి తలవటానికే హక్కు లేదు మీకు. ఎందుకంటే మీరు దాన్ని అలా చేశారు కాబట్టి. ఎవడన్నా మాట్లాడచ్చు. వీళ్ళ కానీ అమరావతి వ్యతిరేకంగా గళమీపిన వాళ్ళు కానీ అమరావతిని అమరావతి అన్నవాడు పశువు కన్నా హీనం. అర్థమైందండి. నీచ సంస్కృతి ఉన్న ఉత్తములు, మధ్యములు, అధములు, నీచ స్థాయి, అధమాధములతోటి సమానం. అమరావతిని అమరావతి అంటారా? మీకేం పోయగలమా? మీకేమన్నా ఏంటండి అంటే ఎవడో అడిగేవాళ్ళు లేడు అనుకుని మీ స్టూడెంట్ మాట్లాడతారు. ఎవడన్నా మొక్కం పగిలిపోతే పిచ్చి పిచ్చేసాలు వేస్తున్నాయి. ఎన్నాళ్ళు ఊరుకుంటారండి ఎవడన్నా? అంటే మీ స్టూడెంట్ మాట్లాడితే అయిపోయింది. ఈసారి అమరావతి అంటే మీకు తోలు తీసి అనేసి ఏర్పాటు చేస్తాం మేము. ఆ ప్రభుత్వం లేకపోతే మేము ప్రైవేట్గా పురమేస్తాం, గవర్నమెంట్ తోటి పెట్టుకుని ప్రైవేట్ కేసులు వేస్తాం మీ మీద. ఒక పౌరులుగా ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ముందుకు పోతుంటే మీరు చేయలేకపోయారు. మీ చేత కాదు, మీరు దద్దమ్మలో మీ దోపిడీ దొంగతనాలు మీకు అలవాటు. మీరు మీ పని చేసి మీరు పోయి ముసుగు కూర్చోవాలి. ఇంకా జనం మిమ్మల్ని చీకొట్టారు. మీరు మనుషులకి మధ్య చిచ్చు పెడదామన్నా సాగలేదు, సాగనివ్వం. అంటే తమాషాగా ఉంది మీ అందరికీ. ఏంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడడానికి మోడీ గారిని అడగరయ్యా ఏంటి? ఇప్పుడు వీళ్ళే చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆ సమర్థుడు, మీ వాడు దద్దమ్మ కాబట్టి చేసుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు, ఆయన తోడుగా పవన్ కళ్యాణ్ అన్నట్టు చేసుకుంటాడు డెఫినెట్గానే. వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంది. మీరు పరాన్నజీవులు, బాబు చావు మీద గట్ట బతికివాళ్ళు, మీరు శవాల మీద బతికివాళ్ళు, మీరు వీళ్ళు చేసిన పని చెప్పుకుని బతికివాళ్ళు. వీళ్ళు వాళ్ళకి మీకు చాలా వ్యత్యాసం ఉంది. మీ ఏడుపులు, మీ శోకాలు ఇంకా పెరిగిపోతాయి. అది ఎడితే కూడా లేరు అనుకోండి, జనం ఎవరు ఉండరు. ఉన్నకాడ మిగిలిన వాళ్ళు ఆ మూతలు లేని మరసేములు, కిళ్ళమిక్కిన తప్పేళాలు కాంగ్రెస్లో పోతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఆగిరంగా ఉన్నారు వీళ్ళు? మీరు ఎందుకు ఆగిరంగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి లోపలేకుండానే రోజు కొంత తప్పులు చేశాడు అతను. అమరావతి రీస్టార్ట్ ఉంది కాబట్టి ఆగారు. ఇప్పుడు మొదలెడతారు. ఇప్పటికే ఆ వేళ్ళు అన్నింటిని కత్తిరిస్తున్నారు. ఆ విషవృక్షాన్ని కూల్చేస్తారు. ఇక మళ్ళీ బయటికి రాడు. ఇందులో ఏ కేసులో లోపలికి వెళ్ళినా కానీ మిగతా బయట కేసులన్నీ బయట కూర్చుని ఉంటాయి, మీటింగ్ పెట్టుకుంటాయి. బయట కేసులన్నీ మనుషులు, లాయర్లు గట్ట, పోలీసులు కాదు, కేసులే అట్లంతా వచ్చేస్తాయి కేసులు. ఏమక్క ఏంటి, నీ కేసు ఏంటి, నీ కేసు ఏంటి అని మాట్లాడుకుంటాయి కేసులన్నీ. ఇవన్నీ ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు జడ్జీలు ఏం చేస్తారంటే పాత కేసులు రద్దు చేస్తారు, బెయిల్. ఇంకా అతను బయటకు ఎలాగ వస్తాడు? అతను ఎవరు నమ్ముకుంటారు? విధి అనేటువంటి చూడ అతను ఎందుకు రాలేకపోయాడు? అతను ఆహ్వానించారు,
అతను ఏ హోదా ఉందో ఎమ్మెల్యే, అతను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, పులివెందులకు ఒక ఎమ్మెల్యే. అతను అయినా సరే గౌరవించి పిలిచారు, ఎందుకు రాలేకపోయాడు? ఇదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీ వాళ్ళ నియోజకవర్గంలో భీమవరంలో కార్యక్రమం జరుగుతుంటే ప్రధాని మోడీ గారు అల్లు సీతారామయ్య గారి విగ్రహం ఆవిష్కరణకు వస్తే ఆ ఎంపీని రానివ్వలేదు, వందలాది కేసులు పెట్టేశాడు, రకరకాలుగా హింసించారు, వస్తే చంపేస్తాను చూశారు, దారిలో ట్రైన్లో తగలెట్టేస్తాను చూశారు. ఆఖరికి అతని అభిమానుల తాలూకు తల్లిదండ్రులు అరెస్ట్ చేసి హింసించాలి, తల్లిదండ్రులు పిలిపించి మీరు రావద్దని వాళ్ళతో చెప్పించి అయినా సరే నేను బయలుదేరుతుంటే చంపుకొని బయలుదేరుతుంటే వాళ్ళందరినీ హింసించి వాళ్ళ చేత చెప్పించారు. వాళ్ళు రావాలనుకున్నా రానివ్వలేదు. మీరు వాళ్ళు నిన్ను పిలిచినా నువ్వు రాలేకపోయావు, నీ ముఖం చాలకు రాలేకపోయావు, సిగ్గుతో తల వంచుకుని నువ్వు ఎలా అంగలో కూర్చుని వెలిపిస్తా కూర్చున్నావు. ఇదే విధి అంటే.